హాయ్, హలో, వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్. నేను మీ సత్య. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మీ ముందుకి ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదే రవి గార్డెన్స్ అనమాట. ఇక్కడ మనకి కావాల్సిన చెట్లన్నీ ఉంటాయి. అవేంటో మీకు చూపించాలనిపించింది. సో మనం వెళ్ళి చూద్దాము. అన్నీ ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, నర్సరీ అనమాట. చూద్దాం చెట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ. నర్సరీకి వచ్చాము కొనుక్కోవడానికి. ఇంకా అలాగే ఉంటుంది. దీని ప్రైస్ ఎంత? ఇది 200. హైట్ ఏం పెరగదు ఇంకంతే. అంతే అంత అది కొంత. ఈ మొక్క వచ్చేసి 200 అంట. పెరగదంట, గుబురుగా వస్తుందంట. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంటికి అందం ఏంటి? చెట్లు. ఇవి అందంగా కనిపించాలంటే మన హౌస్ మనకేముండాలి? ఫస్ట్ ట్రీస్ ఉండాలి. అందులో గులాబీ చెట్లు ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో గులాబీ చెట్లు చూద్దాం. వావ్, వైట్ గులాబీ చూసారా? ఈ ఫ్లవర్ ఎలా ఉంది? బాగుంది కదా. అన్నీ గులాబీ. ఇవన్నీ మనకి ఇలాగా అంటుగా ఇస్తారనమాట. మనం కుండీలో వేసుకోవచ్చు. వావ్, బాగుంది ఈ రోజ్ ఫ్లవర్. వావ్, వెరీ నైస్ కదా. ఎల్లో రోజ్ ఫ్లవర్. ఫ్రెండ్స్, తామర పువ్వు. కొలనులో తామర పువ్వు. చాలా అంటే చాలా బాగుంది కదా. నర్సరీ కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది ఎగ్జాక్ట్గా బాపట్ల హైవే రోడ్లో ఉంది. బాపట్ల అనమాట. బాపట్ల మాది ప్రకాశం బాపట్ల జిల్లా కదా. బాపట్ల. ఈరోజు నర్సరీకి వచ్చాము. నర్సరీలో గులాబీ చెట్టు ఇంకా చామంతి పూలు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకోవాలని వచ్చాము. ఏమేమి తీసుకుంటున్నామో చూపిస్తాం మీకు, ఓకేనా? తామర పువ్వు. ఫ్రెండ్స్, ఈ చెట్టు చూడండి, బాగుంది. ఫ్రెండ్స్, ఈ ట్రీ నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్స్ చేయండి. ఉసిరి చెట్టు ఇది. జామ్ చెట్లు. చెట్లు వెరీ నైస్. చెట్లు నాకు చెట్లు అంటే చాలా ఇష్టం.
డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఇవి. చామంతి చిన్ని మొగ్గులు వచ్చేసి తెల్ల చామంతి, ఎరుపు చామంతి, ఆ పూలు. ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇవి మనకి హౌస్కి వేలాడదీయొచ్చు. హౌస్ నువ్వు ఎక్కడెక్కడ వెతుకుతున్నావు? ఇవన్నీ తీయండి ఒకసారి. ఫ్రెండ్స్ మా వాడు చూసారా అసలు మామూలు ఎంజాయ్ చేయట్లేదు. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రవి బాపట్లకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రవి గార్డెన్స్కి రండి. చాలా అంటే ఈ నర్సరీలో చాలా బాగున్నాయి. అన్ని చెట్లు అవైలబుల్గా ఉన్నాయి. చూడండి మన ఇంటి డెకరేషన్కి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ట్రీస్ ఉంటే అంత బాగుంటుంది. ఏమైందండి మీకు? ఏమైంది సార్ మీకు? ఏంటి సార్? వాట్ ఈజ్ యువర్ నేమ్ సార్? చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కదా, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. చూడండి మనకి మామిడి చెట్లు కావాలన్నా మామిడి చెట్లు పెద్ద రసాలంట. అంటే ఎంత ఆంటీ? ఎన్ని అంట్లు వేస్తారు మామిడికి? బంగిలిపల్లి అయితే ఎన్ని? అయితే ఒక అంటు వచ్చేసి ఎంత? 200. ఫ్రెండ్స్ మామిడి చెట్లు సంవత్సరంన్నర చెట్టు అయితే 300 అంట. చూడండి మనకి ఎకరానికి వచ్చేసి ఒక 100 అలా పడతాయి అంటూ. చూసారా 300 అంట సంవత్సరంన్నరది. చూడండి అంటూ. కామెంట్ బాక్స్లో టమాటా చెట్లు ఫ్రెండ్స్ చూసారా చామంతి ఫ్రెండ్స్. అందరి హౌస్లో ముఖ్యంగా ఉండే ట్రీ ఏంటో తెలుసా? మందార పువ్వు. అసలు ఆ మందార పువ్వు చెట్టు లేకుండా ఏ హౌస్ ఉండదు. సో చూద్దాం. వావ్ చాలా పెద్దది కదా, చాలా బాగుంది. మందార చెట్లు, మందార పువ్వులు ఫ్రెండ్స్. మందార పువ్వులు చాలా మంచిది హెయిర్కి. మందార ఆకు కూడా చాలా మంచిది. నాకు ఈ కలర్ బాగుంది, బాగా నచ్చింది.
ఫ్రెండ్స్ మనకి ఇలాగా అంటు కట్టి ఉంచుతారనమాట. చూడండి ట్యాగ్ కూడా పెట్టారు. చాలా చెట్లు ఉన్నాయి చూడండి. ఇంటికి డెకరేషన్ చెట్లు అన్నీ ఉన్నాయి. సో మనం అంటే బంతి పువ్వులు ముద్ద బంతి పువ్వులు చూద్దాం. ఓకేనా, మెయిన్ మనకి బంతి పువ్వులే కదా. బంతి పువ్వులు, చామంతి, మనకి ఎన్ని రకాల చామంతులు కావాలంటే అన్ని రకాల చామంతులు ఉన్నాయి. చూడండి చాలా బాగుంది. వెరీ వెరీ నైస్. బంతి పువ్వు చెట్టు. ముద్దబంతి. ఇంక ఇవన్నీ చామంతి, చిట్టి చామంతి అన్నమాట. చిన్న చిన్న చామంతి ముగ్గు వేశారు ఇక్కడ. పెద్ద ట్రీ హౌస్ కూడా కొంచెం. అమ్మో, వీళ్ళు పిల్లల్ని కూడా పెంచుతున్నట్టున్నారు. అమ్మో ఫ్రెండ్స్, ఇలా చెట్టుకి ఇలా స్టాండ్ పెట్టుకొని కూడా ఉంచేసుకోవచ్చు చెట్లు. ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది ఈ రవి గార్డెన్ అనేది. మరి మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ రోజున బాగా సెలబ్రేషన్ చేసుకోండి. న్యూ ఇయర్కి కూడా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.